అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనము 2 సందర్భాలలో చట్టం ఏ విధంగా స్పందిస్తుంది మరియు ఏ విధంగా శిక్షిస్తుంది అనేది తెలుసుకుంటున్నాము. మొదటి సందర్భము పిల్లల బాగు కోసమని పిల్లల్ని హింసిస్తే చట్టం ఏమి చెబుతుంది. రెండవ సందర్భం 12 ఏళ్ల లోపు పిల్లల ప్రయోజనం కోసమని తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకొని డాక్టర్స్ చేసే పనుల వలన పిల్లలకి ఏమైనా నష్టం జరిగితే చట్టం ఎవరిని శిక్షిస్తుంది. ఈ 2 సందర్భాలండి. చట్టం తెలుసుకోవడం బాధ్యత, తెలియజేయడం కూడా బాధ్యత. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మొదటి సందర్భాన్ని వివరిస్తానండి. 1998లో 12 ఏళ్ల లోపు చిన్నారికి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లిదండ్రులు డాక్టర్ ఆర్కే శర్మ దగ్గరికి తీసుకెళ్తారండి. సో ఆర్కే శర్మ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చిన్నారికి ఆపరేషన్ అవసరం అని చెప్పేసి, ప్రాణహాని ఉందని చెప్పేసి తెలియజేస్తారు. తల్లిదండ్రులు ఆపరేషన్కి ఒప్పుకుంటారండి. ఒప్పుకున్న తర్వాత ఆపరేషన్ జరుగుతున్న సమయంలో చిన్నారికి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి చిన్నారికి కొంత హాని జరుగుతుంది. తర్వాత తల్లిదండ్రులు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేసి కేసు ఫైల్ చేశారండి. కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి డాక్టర్ ఆర్కే శర్మని కోర్టులో హాజరుపరిచారు. సో కోర్టులో జరిగిన సంఘటన ఏమిటంటే, కోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చిందంటే, డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నాడు. వాళ్ళ అనుమతితోనే ఆపరేషన్ జరిగింది. డాక్టర్ ఆ చిన్నారి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఆపరేషన్ చేశారు. ఆ చిన్నారికి హాని చేయాలనే దురుద్దేశము డాక్టర్కి లేదు. కాబట్టి ఆపరేషన్ వల్ల జరిగిన హాని డాక్టర్ బాధ్యుడు కాదని భారతీయ న్యాయ సమితిలోని సెక్షన్ 27 ద్వారా డాక్టర్ని నిర్దోషిగా ప్రకటించారండి. మరో సందర్భం చూద్దామండి. గణేష్ చంద్ర అనే వ్యక్తికి 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి వింత వ్యాధి సోకిందని, అది దెయ్యం వల్ల వచ్చిందని గణేష్ చంద్ర నమ్మాడు. తర్వాత ఆ దెయ్యాన్ని వదిలిస్తే తన బిడ్డ బాగుపడతాడని అతను నమ్మాడండి. దెయ్యాన్ని వదిలించే క్రమంలో గణేష్ చంద్ర తన బిడ్డను కట్టేసి వేడి ఇనుపచువలతో వల్లంతా కాల్చాడండి. దీనివల్ల ఆ చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి మరియు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఎవరో చూసి చెప్పగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ తండ్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో గణేష్ చంద్ర వాదించింది ఏమిటంటే, నా బిడ్డను దయ్యం నుండి కాపాడి అతన్ని మేలు చేయాలనే నేను ఇలా చేశాను అని వాదించాడు. న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, మూఢనమ్మకాలతో బిడ్డలను హింసించడం కరెక్టు కాదు, అది చిత్తశుద్ధితో చేసే పని కాదు. అలాగే ఆ పని చేసే ముందు తగిన జాగ్రత్తలను నువ్వు తీసుకోలేదు. అలాగే బిడ్డ మేలు కోసం చేసే పని ఏదైనా సరే అది ఆ బిడ్డల ప్రాణాపాయం కలిగించేలా, శాశ్వత అంగవైకల్యం కలిగించేలా ఉండకూడదు. శాస్త్రీయ ఆధారాలు లేని మూఢనమ్మకాలతో బిడ్డలను హింసించడం కరెక్ట్ కాదని చెప్పేసి తండ్రి అయిన గణేష్ చంద్రను కఠిన శిక్ష విధించింది అండి. ఈ 2 సందర్భాలు మీకు అర్థమయ్యాయనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.